నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. భారత ప్రధాని నరేంద్ర మోడీని తిరిగి మూడోసారి ఆశీర్వదించాలని మరియు కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న స్థానిక పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ని రెండోసారి ఎంపీగా గెలిపించాలని కోరుతూ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్, నగర ఇన్ఛార్జ్ కసిరెడ్డి భూమిరెడ్డి ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలోని 7వ వార్డులో సీనియర్ బీజేపీ నాయకులు చిట్టి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో 5, 6 వార్డులలో గాదాసు రాంప్రసాద్, వడ్డపల్లి లక్ష్మయ్య, 20వ వార్డు నారోజు నరేష్, అనంతస్వామి, కొత్తపల్లి రేవంత్, 12, 13 వార్డులలో మల్లంపల్లి ప్రశాంత్, ఎర్రవెల్లి వినోద్, భోగ మహేశ్వర్ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఉచిత బియ్యం, స్ట్రీట్ వెండర్స్ లోన్, టాయిలెట్స్, ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్ ద్వారా పేద ప్రజల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వ కృషి వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలో ఇంటింటి ప్రచారంలో 3వ వార్డు కౌన్సిలర్ కొమ్మడి స్వర్ణలత సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు లక్కిరెడ్డి తిరుమల, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొమ్మగాని సతీష్, టౌన్ ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, చందు, సీనియర్ బీజేపీ నాయకులు కొత్తపల్లి అశోక్, పాతూరి శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు, పట్టణ ఉపాధ్యక్షులు కొండా సత్యం, కార్యదర్శులు వేల్పుల నాగార్జున, లక్ష్మయ్య, కోశాధికారి అరుణ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శులు సాంబరాజు, ఏరోజు సాయికృష్ణ, వెల్దండి సతీష్, వెల్దండి సంతోష్, వేణుగోపాల్ రెడ్డి, రవీందర్, కనకాచారి, నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ గారి కమలం పువ్వు గుర్తుకే, బండి సంజయ్ కుమార్ గారి కమలం పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి కమలం పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి కమలం పువ్వు గుర్తుకే, బీజేపీ బీజేపీ కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్, భారత్ మాతా కీ. గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని తిరిగి మూడోసారి ఆశీర్వదించాలని కోరుతూ హుస్నాబాద్ పట్టణంలోని 7వ వార్డులో గౌరవ చిట్టి గోపాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు కొత్తపల్లి అశోక్ గారు, అలాగే నగర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు, సంతోష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. నగరంలోని ప్రతి వీధిలో ప్రతి ఇంటిని కూడా నగర పార్టీ పక్షాన అందరం కార్యకర్తలను కూడా కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని తట్టినప్పుడు తప్పనిసరిగా మోడీ గారికి మాకు కరోనాలో ఫ్రీ ఇంజక్షన్లు ఇచ్చారు, ఉచిత రైస్ వస్తూ ఉన్నాయి, అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు రావడం జరుగుతూ ఉంది. ఈ సంక్షేమ పథకాల ఆధారంగా తప్పకుండా మోడీ గారిని మేము తప్పకుండా ఆశీర్వదిస్తాం. అలాగే కరీంనగర్ పార్లమెంటు నుంచి గౌరవ పార్లమెంటు సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారిని కూడా తప్పకుండా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తామని చెప్పి ప్రతి గడప నుండి సమాధానం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా తప్పకుండా ఇవి దేశ ప్రజలకు సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి, దేశం యొక్క అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కమలం పువ్వు గుర్తు కోటేసి మోడీ గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. अब सारा देश में, पूरा भारत देश में मोदी का लहर चल रहा है. मोदी जी का नारा है फिर एक बार मोदी सरकार, अब की बार 400 पार, और सबका साथ, सबका विश्वास, सबका प्रयास, सब मिल के काम करना है. ऐसा मोदी जी ने काम कर रहे हैं. इस बार हम संजय साहब को फिर एक बार जिताते तो उन्होंने केंद्र में मंत्री बन जाता. మనకు మంత్రి అయ్యేటువంటి అవకాశము మన సంజయ్ గారికి వస్తుంది. ఇది రెండవసారి గెలిస్తే. ఇంకొక నినాదం ఏమిచ్చారు అంటే, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఒక నినాదం ఇచ్చారు. ఇంతకంటే ముందు ఒక నేత ఏం నినాదం ఇచ్చాడు? సార్ कार 16 सीट. अब बीजेपी का नारा है सारा 17 हमारा है, सारा को सारा 17 सीट हम जिताना है, जीतना है. ये नारा अपन लेकर पूरा जनता की విశ్వాస రకనా चाहिए. మనందరి విశ్వాసంతో 17 సీట్లు తెలంగాణలో గెలుచుకోవాలి. అందులో భాగంగా మొదటి స్థానంలో మన మోడీ గారు ఉండాలి, మన సంజయ్ గారు ఉండాలి. ఇక్కడ 17 సీట్లలో దేశంలో మోడీ గారు ఉండాలి.
దానికోసం మనం ఇంటింటి ప్రచారము ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులందరూ ఇన్ఛార్జ్ భూమిరెడ్డి గారు, నాయకులు కొత్తపల్లి అశోక్ గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మణ్, సంతోష్, ఎల్లయ్య, వెంకటేష్, మహిళా నాయకులు వాళ్ళందరూ కూడా ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నాం. జనం నుంచి చాలా మద్దతు ఉంది, బ్రహ్మాండమైన మద్దతు ఉంది. తప్పకుండా సంజయ్ని మరొక్కసారి గతం కంటే మంచి మెజార్టీతో గెలిపించగలమని మేము విశ్వాసం వ్యక్తం చేస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.